గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ టికెట్ ఇవ్వకపోవడం, అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించినంత ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది. అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత. గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అవ్యక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండ్రు. అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాడి నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు, పార్టీ నుండి ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ట అవుతుంది, అట్లా కాలేదు. అందుకోసమే నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను. ఆత్మీయతను పంచుకోవడం, ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాటలు మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా బాధ ఇస్తూ ఉంది. అధిష్టానము 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు, లేదా మేము 39 ఉన్నాము, 7 ఎంఐఎం, 8 మంది బీజేపీ ఉన్నారు, మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం నిజంగా బాధాకరం. కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది. నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది, ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను. కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోర్రా అనుకుంటాడు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్నా. ప్రజాభిప్రాయం మేరకు, దళితుల అభిప్రాయం మేరకు, దళితుల ఆత్మగౌరవం పెరగడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి రాబోయే త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్తానా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటానా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది. ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి. అంటే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మీకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా? ఇది పార్టీ కార్యక్రమాలు, ఎంపీ టికెట్ దానికి సంబంధించింది కాదండి. ఇది మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. మాదిగాలలో మీరు అనుకున్నట్టు లేదా అందరూ అనుకుంటున్నట్టు నేను ఒక ఎమినెంట్ పర్సనాలిటీ. ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరిన అస్సలు సిసలైన మాదిగోలు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఇప్పుడు బట్టి విక్రమార్క మాల, తర్వాత అంతకుముందు ఉన్నైనా మన ఏంది మన రాజనరసింహ గారు మోచి, అంటే అస్సలు సిసలైన మాదిగోని నేనే ఉప ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ మాదిగ సామాజిక వర్గం 12 నుండి 13% ఉంది. వాళ్ళందరి ఒత్తిడి వాళ్ళ నా మీద తీవ్రంగా ఉంది. ఎందుకంటే నువ్వు మా అందరికీ నాయకుడిగా ఉండవు, నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఉన్నారు. తప్పకుండా ఆ నిర్ణయం తీసుకునే ముందు మాదిగ పెద్దలను కలిసి ఒక నిర్ణయం మాత్రం తీసుకోవడం జరిగింది. అది ప్రజా ఆమోద నిర్ణయం అవుతుందని అనుకుంటున్నాను.